అబ్బాస్ వాలంటీరా సచివాలయం 36 కూడా వాలంటీర్సేనా తెప్పించుకోండి సార్. ఈరోజు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం ఆర్డీఓ కార్యాలయము అనంతపురం అర్బన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారికి ఈరోజు 39వ సచివాలయం 27, 28వ డివిజన్లో వాలంటీర్లు అక్కడ ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషను, అనంతపురం అర్బన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టంగా తెలియజేశారు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని. కానీ ఏమాత్రం లెక్క చేయకోకుండా ఈరోజు వాలంటీర్లు ప్రచారంలో ఎన్నికల ప్రచారం వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు అనంతపురం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కోరాము. కానీ ఆయన చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా మేము కంప్లైంట్ చేస్తాము. ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. అదేవిధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రలోభ పెడితే మీరు ఎన్నికల దాంట్లో ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనొద్దండి. ఎందుకంటే మీరు చదువుకున్న యువత ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా మీరు కేసు ఎదుర్కొంటే రేపు భవిష్యత్తులో మీరు ఉద్యోగాలకు కూడా ఇబ్బంది పడతారు. దయచేసి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ వాళ్ళు ప్రలోభ పెడితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు పాల్గొనొద్దండి. వచ్చే 60 రోజుల్లో ఎన్నికల ప్రభుత్వం వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము. నిరుద్యోగ భృతి మీకు 3000 రూపాయలు ఎటువంటి పని చేయకోకుండా డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ఇంట్లో ఉన్నా కూడా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. దయచేసి మీరు దూరంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.